నమస్తే తెలంగాణ వీళ్ళు ఇంతలా ఉన్నారు కదా ఏనాడన్నా ఈ నరరూప రాక్షసుడు మల్లన్న సాగర్కి పోయి విజిట్ చేసినా నీకు చిత్తశుద్ధి ఇప్పుడు పోదాం నేను కేటీఆర్కి సవాల్ విసురుతా ఉన్నాను మీరు ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్లు ఏవైతున్నాయో ఆర్ఎండర్ కాలనీ గజ్వేల్ కాన్స్టిట్యూన్సీలో అక్కడికి పోదాం వచ్చేటువంటి దమ్ము ధైర్యం ఉందా కేటీఆర్ అని అడుగుతా ఉన్నాను ఏంది దొంగ నాటకాలు మొసలి నక్క కన్నీళ్ళు మీరంతా నరరూప రాక్షసులు కదా ఏనాడైనా మూసి మీరు మల్లన్న సాగర్లో 14 గ్రామాలకు మీరు కనీసం వాళ్ళకు పట్టించుకోలేదు వస్తావా నువ్వు కేటీఆర్ నీకు దమ్ముందా సవాల్ విసురుతాను కేసీఆర్కి మల్లన్న సార్ ఆర్ఎన్ఆర్ కాలనీకి పోదాం అక్కడ ఉన్నట్టు ప్రజలను మొత్తం పరామర్శిద్దాం వాళ్ళ బాధలు తెలుసుకుందాం వస్తావా నువ్వు నాతోటి వచ్చేటువంటి దమ్ము ధైర్యం చేతకంత దమ్ము మాట్లాడుతున్నావా కేటీఆర్ అంటే నేను చెప్తాను వీళ్ళు ఎందుకు నరరూప రాక్షసులు అంటే ప్రజలని రెచ్చగొట్టడం ద్వారా వాళ్ళకు ఇక నివాసం ఉండదు ఈ ప్రభుత్వంలో మీ జీవితాలు కోల్పోతారని చెప్పేసి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ ప్రాణాలు తీసి ఆత్మ బలిదానాలు చేసుకునే ద్వారా చేయడం ద్వారా వీళ్ళు శివరాజకీయాలు చేయడానికి పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తూ ఉన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ దొంగనా కొడుకులు ఈ కల్వకుంట్ల కాలకేయులు చేసినటువంటి ఈ ప్రయత్నాన్ని దయచేసి ప్రజలందరూ తిప్పికొట్టాలి గమనించాలి ఎస్ వీళ్ళు ప్రజలను చంపి ప్రజల శివాల పైన ఈరోజు పేలాలు ఏరుకుంటూ వాళ్ళ శివాల మీద రాజకీయాలు చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు ఇలా బాధితులకు అండగా ఉంటాం బుల్డోజర్ని అడ్డుకుంటామంటూ చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు మీరు ఏదో వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా ప్లాన్ చేస్తా అంటే మాత్రం కుదరదు ఖచ్చితంగా మాలాంటి వాళ్ళం మీలాంటి వాళ్ళం ప్రశ్నిస్తూనే ఉంటాం గుర్తుపెట్టుకో కేటీఆర్